వలిపోవా అటు సైడ్ పెట్టుకోరాదు మరి నేను ఎందుకు పెట్టుకుంటా నువ్వే పెట్టుకో ఏ ఇటు సైడ్ పెడితే మంచిగా ఉండదు అటు పెట్టుకో అబ్బా ఇటు సైడ్ ఇది ఇటు సైడ్ ఇది నువ్వు అక్కడ నేను ఈ పైసలు తీసుకున్నాడు నీకు కొట్టడాడే చూస్తున్నాడు మంచిగా దేకు ఇప్పుడు కొట్టేట దేకిండా కొడతాడు ఇది కొట్టు ఇది సూపర్ లేచిందో తెరా 3 తెరి అన్న 3 కూడా నా దగ్గర 2 రూపాయలు ఉన్నాయి అన్న నేను 1 రూపాయి కలుపుతా కలుపుకోర్రా మీరు కలుపుకోరా అన్ని తొప్పుకోర్రా పైసలని అరే 8 జల్లు చెప్తావురా పై ఇంకేం పోవాలరా ఉన్నాయని పైసలని తొప్పుకొని 50 రూపాయలు తెచ్చుకున్నా 4 రూపాయలు మిగిలింది కలుపు 3 1 2 3 వానికి ఏదో రూపాయలు లేదంటే అప్పిచ్చినా ఇప్పుడు నువ్వు దేకాకరా నేనే దేక్తా దేక్కో నువ్వు ముట్టుకోకరా కిషోర్ మీరు తొప్పుకుంటారు అన్ని పైసలని చూడండి జరుగు మంచిగా చూడు ఒక్కటి కూడా బయటికి వెళ్ళలేదు జరుగు చెప్పిగా ఇప్పుడు బచ్చైతావు కానీ నేనే ఆడిపో ఉంచుకున్నాడు ఉందా లేదు అరే బిచ్చియా ఇయో గిదిరా నీ పైసల దమ్ముంటే ఇప్పుడు కొట్టరా దీన్ని నువ్వురా పైస ఎగిరి నీ ముఖం మీద పడతాను బిచ్చిగా అరే ఇగో నీకు నువ్వు చెప్పకరా నేను చెప్తా నవ్వకరా వీడు నవ్వుతే మనం ఇద్దరం ఏదో అయినాం అనుకుంటాడు అదే నేను నీకు దమ్ముంటే కుట్రా పైసలు కుట్రా మస్తు కొట్టిడు ఇప్పుడు చూడరా డై నాకే అరే మళ్ళా వరకు ఇట్లా వస్తుర్రా చూసిరనుకో ఇక నా పని అవుతుంది మీ లవరేందే నిన్ను చూసి ఉరుకుతుండు ఆడు మళ్ళా షర్ట్ కింద పైసలాట పెట్టిండు అక్క అందుకే నన్ను చూసి ఉరుకుతుండు ముందు ఈ కిషోరానికి బుద్ధి లేదు ఓ అక్క అంటే మీ లవర్ని అనుకో మా లవర్ని ఎందుకు అంటున్నావు అయ్యో పోరికి బాగానే రేషం వస్తుంది అసలుకైంది వాడి ఏమంటే వీడి ఏడిపోతుండు ఎందుకు గుర్తురా మీరు పైసలన్నీ తీసుకొని పైసలు గుంజుకొని ఎందుకు వస్తున్నావురా మస్తు హుషారున్నావు పైసలాట ఆడుతుంటే అవతలికెళ్ళి మళ్ళీ ఎవరు వస్తుంది ఇలా ఓలి పండుగ అది ఖచ్చితంగా ఇలా కలర్ ఇలానే కూర్చుంది అందుకే తప్పించుకొని ఊరికొస్తున్నా నువ్వంటే మీ లవర్ వచ్చిందని నువ్వు ఊరుకొచ్చినావు మరి నువ్వెందుకు ఊరుకొచ్చినావురా నువ్వు మస్తు హుషారున్నావు బిచ్చిగా అన్నలవరు అన్నకు వేనికి వచ్చినప్పుడు నాలవ నాకు వేనికి రారా అందుకని ఊరికొస్తున్నా అబ్బా మీ దగ్గర మస్తు లంగేశాలు ఉన్నాయిరా పైసలన్నీ దొబ్బుకొని మళ్ళీ నేను ఏదో దొబ్బుకునేదని ఊరుకొత్తరు నువ్వా 50 రూపాయల కాడ నుంచి 4 రూపాయలు తెచ్చుకుని నువ్వు మళ్ళీ దొప్పుకుంటావురా ఈ మేము పని మీద మేము ఊరికొస్తుంటే పైసలు ఈ పైసలు ఎవరు పైసలు ఎవరా పొరి పొరి మా దొరుకుతారు పొరి మీరు మళ్ళా నేను మలవర్ దగ్గర పోతా అనుకుంటుంది ఈ సంవత్సరం కేవలం అనుకుంటా సిగ్గుసరం లేదు కానీ ఈడున్నవారా నీ సంగతి చెప్తుంది ఏంద్రా పోసేది అబ్బా ఇలా ఒలిపడే తెలియదా నువ్వు నవ్వే కలర్ పోతావని నా వెనుకరికి వస్తున్నావు పోయాక నాకు కలర్ పడది నేను ఆడా నీ మీద పడ్డ కలర్ పోసేది కలర్ ప్యాకెట్ దాడుగా ఇప్పుడు కలర్ వెనక్కి నువ్వు అప్పటి నుంచి నా వెనక నన్ను గెదుము కూడా వస్తలేవా గంతుకు కాదు గెదిమేది చిన్న పొరాల లెక్క పైసలాట ఆడుతున్నావు సిగ్గు అనిపిస్తలేదారా నీకు పైసలాట ఆడుతున్నందుకు ఇప్పుడు నాకు గెదుము కూడా వచ్చినావా అదే మరి నా కలర్ వసుడు అసంటే నాకు నచ్చే చెప్తున్నా సిగ్గు అనిపిస్తలేదా ఊరి మీద పైసలాట ఆడుతుంది
తర్వాత చెప్తావు. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. ఛీ, కలర్ వద్దామంటే ఎవరు లేరేంది? అసలు పండుగనే నా ఈరోజు హోలీ పండుగ. అబ్బా మా నిల్వ ఇన్నే కూర్చుంది, కరెక్ట్ టైం దొరికిండు. వేసి తిని పని, వేసి తిని పని. బాబా బాబా ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఏంది బావా, నేను నీ ముద్దుల మరదల్ని గట్ల భయపడుతున్నావు? నీకు నేనే దొరికినాయే. పోయకు 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 ప్లీజ్. ఎచ్చి ఈరోజు హోలీ పండుగ బావా, మంచిగా మన ఇద్దరం హోలీ పండుగ చేసుకుందాం, హోలీ పండుగ చేసుకుందాం. కలరు పొయ్యాలనుకున్నదేమో పొయ్యలేదు, వద్దనుకునేమో పోయనికి వచ్చింది. అసలు పిచ్చిదానా, నేను హోలీ పండుగ ఆడేటోళ్ళకి అనిపిస్తున్నా. అది నాకే బాగా బయలుకు పెట్టి ఒకటే తిరగబోతున్నా. దావకానికి పోతే డాక్టర్ ఒక దగ్గర కూర్చో అటు ఇటు తిరగన్నాడు. ఇంటికి వచ్చి అదొక ఇక్కడ కూర్చున్నా. కలర్ పోస్తాం హోలీ ఆడుకుందాం అంటావు. నడు నుంచి ఏం బావ అట్లా అంటున్నావు? పండుగ రోజు ఆడాలా, పండుగ రోజు ఆడకపోతే ఎప్పుడు ఆడతావు? వచ్చినావే పొద్దుగా పొద్దుకాళ్ళు. నడు నుంచి కాలు మొక్తనే. కలర్ మాత్రం పోయేకే నా కోలి పండుగ ఆడడం అస్సలు ఇష్టం లేదు. మరదలతో ఆడవా బావా? అట్లా కాదు బావా, నేను కలర్ వేయొద్దంటే ఒక పని చేయాలి. ఏం చేయాలి మరి? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. వషాయ్, నీ ముఖం మొద్దుల మీద పెట్టి నరికే కదని. ఏం పాపం చేసిందే నీకు నేను గత మాట్లాడుతున్నావు. బావా పెళ్లి చేసుకుంటా కలర్ వేయాల మళ్ళా. వషాయ్, అంత పెద్ద శిక్ష కన్నా ఇదేనా పొద్దుతి. నీ అవ్వ అక్కడ ఏడిపోయినవే? చెప్పినా కానీ కలర్లు తెచ్చుకొని పోతున్నా అని మళ్ళా మళ్ళీ అడుగుతావు. నువ్వు మొగోన్వా? కలర్లు కొనుక్కొచ్చుకోని హోలీ ఆడడానికి మొగోన్వా? పిచ్చిదాను అని అమ్మ, మొగోళ్ళైతేనే హోలీ ఆడాలా, ఆడోళ్ళు ఆడొద్దా? ఏందే అయ్యకు తెలియకుండా 500 దాపెడితే అవి ఎత్తుకోపోయి కలర్లు తీసుకొచ్చి హోలీ ఆడతావు. ఎవతే నిన్ను తీసుకుపోయింది? ఎవతి సోపతివైనవే నువ్వు? ఎవరితో పోతా? హరితక్కతో పోయినా. హరిత హరిత దానికేం పనిలేదు, నీకేం పనిలేదు. ఏవి కలర్లు ఏం తెచ్చినావు? గివా నువ్వు 500 పెట్టి తెచ్చిన కలర్లు గివా? అవి 100 రూపాయలు. 100 రూపాయల? మరి ఇంకా 400 ఏవే? 500 ఉంటే 100 రూపాయల కలర్లు కొని 200 బ్యూటీ పార్లర్కి వెళ్ళి 100 రూపాయలు ఖర్చు పెట్టుకుందామని ఉంచుకున్నా. నువ్వు దాపెట్టిన పైసలు హోలీ పండుగ గీలి పండుగ అని బయట పోయి ఆడినావు అనుకో, మూతి పనులు రాతాయి. ఏది ఉన్నా ఇంటికాడనే ఆడాలి. అయితే మనం ఇద్దరం ఈయన ఆడదంతే. అగో పోరి చూడరు. ఏమైందిరా ఇప్పుడు ఇంటికి వచ్చినావు? హ్యాపీ లవర్స్ డే, హ్యాపీ లవర్స్ డే. అరే బట్టే బాస్, ఈరోజు హోలీ పండుగ రా, లవర్స్ డే కాదు, లవర్స్ డే కాదు. ఏమో నిన్ను చూసినప్పుడల్లా నాకు లవర్స్ డేనే గుర్తుకొస్తుంది. అనిపిస్తుంది. సరే కానీ చేయంత పెట్టు కలరు. కలరా? హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ.
కూడా హ్యాపీ హోలీ. ఓల్ బోనస్ కింద ఒక ముద్దే రాదు. బోనస్ కింద ఒకటేంది, 2 సపాటు. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. నువ్వైతే ఇంటికి రాదు చెప్తా. నువ్వు నీ పని అయిపోయింది అలా, నా చేతులు పని అయిపోయింది అలా, నా కలర్ హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. ఒక్కదాన్ని ఆడుకుంటున్నా, ఎవరు వస్తలేరు. హ్యాపీ హోలీ, 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 హ్యాపీ హోలీ. ఏమైంది శృతి, ఎందుకు వస్తున్నావు? అరే భిక్షపతి, పండుగలు ఎందుకు కొడుతున్నావు దాన్ని? నువ్వు చదివా, నువ్వు చదివా, దాన్ని సాగర చంపుతావు. నా మీద కలర్ వస్తుంది, ఇలా తొక్కులున్నాడు ఊరుకొని. ఏమని చెప్పుడు కలర్ వస్తుంది నా మీద. అయిపోయినా నా చేతిలో కలర్ పూసే కొట్టుడేంద్రే బాయ్. లేకపోతే ఏందమ్మా, ఎంత దమ్ముంటే నా మీద కలర్ వస్తుంది. హోలీ పండుగ రోజు కలర్ వేయకపోతే సాన్పి వస్తుంది అరసవట. పోయేద్దు, నా మీద కలర్ అస్సలే పోయేది. అది చూడక్క, మొగుడని పండగ పూట ప్రేమతో కొంచెం కలర్ పూస్తే ఉరికిచి ఉరికిచి కొడుతుండు. నీకు అప్పుడే చెప్పింది నా మీద కలర్ పోయొద్దు అని. ఇవాళ నీ పని అయినట్టే, తొక్కున్నట్టు నూరుతావు మెత్తగా మెత్తగా. ఏ చాలు ఎడికేసినాడా. నువ్వు ఇంటికి రాయ, నీ ఇంటికి వచ్చినాక నీ సంగతి చెప్తావు. శృతి హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. అవును, ఇంత ఖరీదేదే. అది మనం కలర్ వస్తామని ఇంట్లో దాక్కుంది. నడువే, దాని సంగతి చెప్తాం. నడు. ఆగే, ఇది కలర్ తీసుకున్నా. మొత్తానికి అయితే దాని దగ్గరికి వెళ్ళి తప్పించుకున్నా. ఏం పుట్టినా మీ అందరికి నాయమని పట్టరు. అరే అనిల్ గా, మీ లవర్ని బయటికి పిలుస్తావా, లేదంటే నీ మీద కలర్ గుప్పమంటావా? దానికి ఎట్లా పట్టుకుని కూర్చున్నావు ఏంది? పిలువుర్రి, లోపల మీద దాన్ని బయటకు కూర్చుకొచ్చి దాని మీద గుప్పుర్రి, నా మీద కూడా దాని మీద గుప్పమనుర్రి. అక్క, వీడిట్లా చెప్తినడే, ముందు వీడి మీద గుప్పుదాం. మరి పిలు, మీ లవర్ని పిలు. మేకమొక్కన్నానా, పిలుచుకోయే, దాన్ని నువ్వే పిలుచుకొని గుప్పుకో. మనం నన్నే అంటున్నావు. అరే, మేము దానికి కలర్ పూస్తామని నువ్వే ఇంట్లో దాపెట్టినావు. ఎల్లుమని బయటికి, దాన్ని ఎల్లుమంటావా పుయ్యాలా? ఇగో చూడుర్రి, ఈసారి వెళ్ళిపోయినాకు ముందుగా మా లవర్తో ఇంత రుద్దించుకున్నాం అనుకున్నా. అది ఎంత రుద్దుమన్నా రుద్దకుండా రుద్దుతుంది. ఇగో ముందుగా నా కలర్ రుద్దినాకనే తర్వాతనే ఎవరైనా రుద్దాలు చెప్తున్నా. పిలు మరి, పిలు. పిలుచుకో పరి, లోపల ఉంది పరి. డోర్ పెట్టుకుందే అది. పెట్టుకుంటే డోర్ తన్ని పిలుద్దాం. అసే హరిత, బయటికి వస్తావా? డోర్ వలగొట్టి ఇంట్లోకి రావాలా? నాకు పానం శాతనైతే లేదే, పండుకున్నా. అవన్నీ నడివే, ఈ రోజు హోలీ పండుగ, బయటకు రావాలి, కలర్ పూసుకోవాలి. అబ్బో అబ్బో, అంత పని చేయకుర్రే, వస్తున్నా గుర్రి. బయటకు వచ్చింది, పోయిర్రి, మంచిగా పట్టుకొని కలర్ పోయిర్రి. నాకు కలర్ వేయకుండా ఉరికింది పండుగ నాడు. అమ్మ బాడుకోవు, ఇదంతా నీ పనారా? నిస్సంగా చెప్తుండు, ఈ కలర్ వేయాలి కదా. ఇది
చింపకే ఏమవుతాయి హోలీ పండుగ సంబరం అన్నట్టు అటిని తిట్టితో ఉయ్యమంటే ఏమో మొత్తం బట్టలు చెప్పుకుంటా అంగి చెప్పుకుంటా మొత్తం పూస్తారు 550 రూపాయల పాయింట్ సంవత్సరంలో రుచి కాపండి అవ్వ నడవండి మనమే గుప్పుకుంటున్నాం అక్కడ వాళ్ళ దగ్గరికన్నా పోయి వాళ్ళు కూడా వద్దాం. అబ్బా రాధికక్కని చూసినావానే తెల్లగా మల్లె పువ్వులు ఎట్లా మెరిచిపోతుందో ఈ కలర్లు అన్ని పూసి ఆయిల్ పూసినట్టు చేద్దాం పర్రి అడు వద్దే ఆగు రాగు రాగు పొద్దున్న నుంచి ఎవరితో పడ్డాయా మీ కళ్ళు చల్ల పడ్డాయా పొద్దున్న నుంచి ఎవరు కళ్ళ పడకుండా దాచుకున్నా ఇప్పుడు వచ్చి మొత్తం నాశనం పట్టించారు అవన్నీ నడవాయి ఎవరి దగ్గర తప్పించుకున్నా మా దగ్గర తప్పించుకో కలర్లు అయితే ఊసిరు కానీ మళ్ళీ దావతేదే ఏంటి దావతా మా దగ్గర ఎక్కడున్నాయి పైసలు దావతీయ నీకు మంచి ఊరే మీరు కలర్ పోసినప్పుడు దావతీయరా అట్లాంటి వాళ్ళు ఎందుకు పోసిరు మరి ఏ ఉరుకులాడకే అట్లా పోయి సప్పట్లు కొట్టి పాటలు పాడుకుంటా పైసలు అడుక్కుందాం బొచ్చడు పైసలు వస్తాయి దాంతో దావత్ చేసుకుందాం ఏమంటావు హరిత అంతే అంతే నడువురు మరి మీ మాట నేనేందుకు కాదనాలి పా ఆగుర్రే ఇట్లకెళ్ళి ఎవ్వడొస్తే బాగానే ఫస్ట్ అడుగుదాం. అబ్బా ఫస్ట్ వచ్చే మహాన్ భావుడు ఎవడో వాని 1000 రూపాయలు అడుగుదామే హరిత ఎందుకు 3000 అడుగుదాం నీకు ఆశకు అద్దం లేదా నేను 1000 ఇచ్చినా ఎక్కువ 3000 ఇస్తాడు వాడు అగో అట్లకెళ్ళి వాళ్ళు వస్తారు చూడే ఎవరో కాదే మన కుమార్ గౌడ్ అన్న అవునా అయితే అన్న దగ్గర మస్తు పైసలు ఉంటాయి 1000 2000 అడుగుదాం ఏమంటారా సరేపా వీళ్ళేంద్రో కలర్ పూసుకొని రోడ్డుకి అడ్డంగా నిలబడరు అయితే పైసలు ఆడుతారా ఏంది హోలీ హోలీ రంగ హోలీ చమకేలిల హోలీ 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 రంగ హోలీ చమకేలిల హోలీ కుమారన్న వచ్చినాడు హోలీ చమకేలిల హోలీ కుమారన్న వచ్చినాడు హోలీ చమకేలిల హోలీ హోలీ హోలీల రంగ హోలీ చమకేలిల హోలీ హోలీ హోలీల రంగ హోలీ చమకేలిల హోలీ తమ్మి పైసలు తీయన్న పైసలు పైసలు తీసావా కలర్ పోయమంటావా అన్నదే 3 కలర్లు ఉన్నాయి నా దగ్గర పైసలు ఎక్కడిరా నేనే ఇప్పుడు తాళాలకు పోతుంటే ఏ కుమారు ఇయ్యను అననొద్దు పైసలు హోలీ పండుగ రోజు నువ్వు ఇయ్యాల్సిందే తప్పకుండా ఇస్తావా లేకపోతే కలర్ పోయమంటావా అరే అరే పైసలు అయితే నా నుంచి కాదు జర చెప్పినాక తాళాలకు రారి మనుషులు లీటర్ కలువ వస్తా సరే అన్న మనం ఎట్లయినా పైసలు ఇస్తే దావత చేసుకుందాం అని అనుకున్నాం కానీ అదేదో కళ్ళు తాగుదాం ఏమంటారు అంతే అంతే సరే సరేనే సరే అన్న జరసేపోయినాక కల్మానా గారికి వస్తాం కళ్ళు పోయి సరేనా సరే సరే అన్నారు మంచిగా ఉంది సరే హోలీ హోలీ రంగ హోలీ చమకేలిల హోలీ
హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్. దిస్ ఇస్ విలేజ్ పటాస్ అనిల్. గైస్ ఎట్లుంది హోలీ వీడియో? మంచిగా ఉందా? నేనైతే హోలీ ఆడి మొత్తం కలర్ అంతా చూసుకొని చూసారుగా వీడియోలా. సో మళ్ళీ ఫ్రెష్ అయ్యి మీ ముందుకు వచ్చినమాట. మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే మీకోసం మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి దాదాపు ఒక 7-8 years నుంచి మీ ముందు మీకు ఎప్పటికీ టచ్ లో ఉండుకుంటా. సో కంటిన్యూస్ గా వీడియో చేస్తూనే ఉన్నాం. మేబీ ఒక్కొక్కసారి లేట్ అవుతుండొచ్చు, ఒక్కొక్కసారి తొందరగా చేస్తుండొచ్చు, ఒక్కొక్కసారి 10 days పడుతుండొచ్చు. సో బట్ మీతో మాకున్న రిలేషన్ మాత్రం బ్రేక్ కానీయము, కావాలని కూడా మాకు లేదు. సో మేము ఎంతో కష్టపడి అయితే వీడియో చేస్తున్నాము. సో ఆర్టిస్టులని ఈ టీంని మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో ఇది నేను గత కొన్ని ఇయర్స్గా చూసుకుంటూ వస్తున్నా. సో నా ప్రాబ్లం ఏంటంటే మేము చాలా కష్టపడి మా టీం అంతా వీడియోస్ చేస్తున్నాం, బట్ తగిన వ్యూవర్షిప్ రావట్లేదు. సో అక్కడ మాకు చాలా బాధ అనిపిస్తుంది. 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు మా విలేజ్ పటాస్ ఫ్యామిలీలో. కనీసం దాంట్లో సగమన్నా చూడండి, మాకు అదే చాలు. సో ఎందుకంటే మేము బతికేది అదే రెవెన్యూ తోటి. సో కాబట్టి మళ్ళీ అడుగుతున్నా, సో ఒక్కొక్క వీడియో కొంచెం కామెడీ తగ్గుతుండొచ్చు, కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మేమైతే మిమ్మల్ని నవ్వించడానికి చేస్తాం. సో మీరు మాకు సపోర్ట్ చేయండి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎనీవే వీడియో మాత్రం మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చిన వాళ్ళు మాత్రం, నచ్చకపోయినా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మళ్ళొకసారి అడుగుతున్నా, మన వీడియో లైక్ చేస్తేనే బూస్ట్ అవుతుంది, కామెంట్ పెడితేనే బూస్ట్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తేనే బూస్ట్ అవుతుంది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన విలేజ్ పటాస్ ఫ్యామిలీని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి వెబ్ సిరీస్తో మేము ముందుకు వస్తున్నాం. వెయిట్ అండ్ సీ. బై బై అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ హోలీ.